ఏం పేరేనా మీ పేరు? చంద్రయ్య నా పేరు. ఎక్కడి నుంచి వచ్చిరా? తెలకపల్లి మండలం. తెలకపల్లి అంటే ఇది కొల్లాపూర్ వస్తుందా? కాదు, ఇది నాగర్ కర్నూలు. ఓకే. ఎట్లా ఉంది కేసీఆర్ స్పీచ్ ఎట్లా అనిపించింది? కేటీఆర్ గారి స్పీచ్ ఎక్సలెంట్ ఉంది సార్. ఎక్సలెంట్. అంటే ఎట్లా మరి ఈరోజు ఎట్లా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎట్లా సాగుతుంది? ఇదివరకు కేసీఆర్ పరిపాలన కంపేర్ చేయమంటే ఎట్లా చేస్తారు? కంపేరింగ్ అంటే ఇప్పుడు ఎంతసేపు అయినా కానీ జనాలకు ఏముందంటే రైతులను చాలా భ్రష్ పట్టించింది. ఫస్ట్ అందరు రైతు కుటుంబం నుండి వచ్చిన వాళ్ళమే. రాజకీయం తర్వాత, రైతు అయిన తర్వాతనే ఏదన్నా ఎంప్లాయీ కావచ్చు, జాబర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు లెక్క. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే తెలంగాణ ఉన్నది ఓన్లీ సెంట్రల్ పార్టీ కాదు కేసీఆర్ పార్టీ, ఓన్లీ లోకల్ పార్టీ. లోకల్ పార్టీగా స్థానికంగా ఓన్లీ తెలంగాణకి వెళ్ళి ఉన్న పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ పార్టీ. మళ్ళీ సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీ యూరియాగా తెచ్చుకోవడానికి అవగాహన లేదా? సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీ. మళ్ళీ తెలంగాణకు యూరియా కావాలన్న విషయం ఆయనకు తెలియకపోవచ్చు, ఈయనకైతే తెలియాలిగా. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది? మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు రాజకీయం గురించి, మేము రైతులం కాబట్టి. అలా ఎందుకు అంటే మరి 10 ఏళ్ల పాటు సాఫీగా సాగిన రైతు వ్యవస్థ ఈ యూరియా కష్టాలు అంటే ఎందుకు సెంట్రల్ నుంచి సహకారం లేకనా, లేకపోతే వీళ్ళకి అవగాహన లేకనా, లేకపోతే కావాలని ఏమన్నా సృష్టించే ప్రయత్నం చేసిరా? ఇప్పుడు సృష్టించారంటే ఏం చేసిరంటే ఒకటి నానో యూరియాను ఒకటి పెట్టిరు ఫస్ట్. అది నానో యూరియా మీద ఇంతవరకు ఎక్కడ ప్రశాంతంగా అసలు కనీసం రైతులకు అవగాహన కూడా లేదు. అవగాహన లేకుండా నానో యూరియా పెట్టిరు, వాడుకుంటారులే వాళ్ళు అనుకున్నారు. కాకపోతే దాని రిజల్ట్ ఏంది, అది ఎంతవరకు పనిచేస్తుంది, అది పనిచేసేది కరెక్టా కాదా అనేది ఇంతవరకు అవగాహన లేదు. నువ్వు పెట్టుకుంటే నానో యూరియాని పెట్టుకుంటే నానో యూరియా వాడుకుంటారులే, ఈ యూరియాకు సంచులు వేస్తారా ఏడా అనేది ఇది తెలియకపోయా. అది రైతులకు మాత్రం సంచులు వేసేది అలవాటే. నానో యూరియాకు అవగాహన ఏడుంది, అది ఎంతవరకు పనిచేస్తుంది, రైతులలో అవగాహన లేదు. అది మరి ఎట్లా అనిపిస్తుంది కంపేర్ చేసుకుంటే? మళ్ళీ ఈ ప్రభుత్వం ఇట్నే కొనసాగితే రైతుల పరిస్థితి ఏంది? దారుణంగా ఉంటుంది సార్. ఈరోజు పరిస్థితులు పంటలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఈరోజు పంటలు లేవు. పంటలు ఉంటే ఈరోజు మీటింగ్ కూడా వచ్చే అంత ఇదేం లేదు. ఇక్కడ అందరు పంటల పైన పడిపోతుండ్రి. ఇప్పుడు ఏమైంది, ఎక్కడ పంటలు లేవు, ఏమైనా ఏం చేసేది ఏం లేదు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంతేనా? అంతే. మరి ఎందుకంటే ఈ అవగాహన లేనితనంతో ఈ రోజు రైతులను ఇట్లా ఎండబెడుతుంటే రేపు పొద్దున పరిస్థితి ఏంది? రైతుల పరిస్థితి తెలంగాణలో ఇప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారినటువంటి సందర్భం, అన్నపూర్ణగా మారినటువంటి సందర్భం. ఇప్పుడు మొత్తం వల్ల రైతులంతా రోడ్ల మీద ఎక్కాల్సి వస్తున్నప్పుడు ఎందుకు ఈ చర్యలు తీసుకోలేకపోతుంది మీ నల్లమల్ల పులి? ఇది మరో చరిత్ర అన్నది. ఇది మరో చరిత్ర. తిరగరాస్తారు, కొనసాగుతుంది అయితే. తిరగరాస్తారు, చేసి చూపిస్తారు. అవునా? ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నాం పార్టీ ఫిరాయింపులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ. ఇప్పుడు మీరు చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బీజేపీ ఉందని చెప్పేసి, డ్రాట్ ఏరియా ఇక్కడ కనీసం బీజేపీ అనేటోళ్ళు చాలా మంది, వ్యవస్థ కూడా తక్కువ. ఎందుకు మారుతున్నాయి? ఎవరు డబ్బాలాడు కొట్టుకుంటారట. ఏముంది, ఎంతసేపు అయినా రైతు పని చేస్తేనే ఖర్చులు, రైతులు పని చేస్తేనే ఏదన్నా పని నడుస్తుంది. రైతు పని చేయండి ఏం పని నడుస్తారా? మేమందరం ఉండవు, ఇంత దూరం వచ్చినాం. నిజంగా చెప్పండి, రైతుకు ఎవరు ఉండాలి? ఏ ప్రభుత్వం ఉంటే మేలు జరుగుతుంది అనుకుంటున్నాను? ఏ ప్రభుత్వం ఇన్ని రోజుల నుండి ఇప్పుడు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు కూడా చెప్పుల లైన్లు ఉన్నాయి. మళ్ళీ ఎందుకు వచ్చినామంటే అవగాహన అనేది అట్లా ఉందన్న. మెయింటెనెన్స్ అనేది ఎక్కడ లోపం ఉందంటే ప్రాధాన్యతంగా ఇప్పుడు ఎవరున్నా కానీ ఇప్పుడు లోపం ఎక్కడ ఉంటుంది? అధికారి ఎవరైతే హైయర్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ దగ్గర లోపం ఉంటుంది. వాళ్ళు ఇచ్చే సలహా. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదంటావు? ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాండిడేట్లు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎంత యూరియా కావాలి, రైతుకి ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాలు వేస్తున్నావు, నువ్వు ఎంత రైతు బంధు ఇస్తున్నావు, నువ్వు ఇచ్చిన రైతు బంధు మళ్ళీ యూరియా శిలకలకి వేయాలా లేకపోతే దేనికి వేయాలి? నువ్వు రైతు బంధు ఇస్తున్నావు, రైతు బంధు ఇచ్చినప్పుడు నువ్వు శిలకలకు యూరియా ఎంత పడుతుంది అవగాహన ఉండాలి కదా. మళ్ళీ నీ శిలక అవగాహన ఉన్నప్పుడు యూరియా అవగాహన ఉండాలి. నువ్వు శిలకనే అవగాహన లేనప్పుడు, పొలాల అవగాహన లేనప్పుడు మొత్తం గట్టిగా ఇష్టం. కేసీఆర్ అభిమాని కాబట్టి గట్టిగానే వేస్తాం సార్. కేసీఆర్ అభిమాని. ఎట్లా ఉంది మరి కేటీఆర్ స్పీచ్? అంటే కేటీఆర్ స్పీచ్ అద్భుతంగా ఉంది సార్. అవునా? ఎట్లా అనిపిస్తుంది మరి ప్రభుత్వం పరిపాలన, లేకపోతే ఇది మీద ఒక అచ్చంపేట, ఇది మంచి ఏంది ఉద్యమాల గడ్డ, ఇది మంచి అద్భుతమైనటువంటి ఒక ఇది చైతన్యవంతమైన గడ్డ. మరి ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది? రాజ్యాంగం పరిపాలన ఎట్లా ఉంది? రాజ్య పరిపాలన ఎట్లా ఉంది? రాష్ట్ర పరిపాలన ఎట్లా ఉంది? ఏం బాలేదు సార్, అసలు బాలేదు. కేసీఆర్ అభిమాని చెప్తున్నావు అన్నమాట. కేసీఆర్ అభిమాని అయినా కాకపోయినా గానీ తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే మనం బాగుపడతాం. వాళ్ళు ఇచ్చే యూరియా బస్తాలు ఇంటి ముందర బర్రెకి కూడా సరిపోవు దానకు. యూరియా బస్తా వేస్తే చచ్చిపోతుంది బర్రె. బర్రె కాదు, గడ్డికి వేస్తాం కదా, ఆ గడ్డి ఒక బర్రెకి గడ్డి గుడకంగా రాదు యూరియా బస్తాలు. ఇప్పుడు బేసికల్ గా ఎట్లా ఉన్నా కూడా తెలంగాణకు సంబంధించిన దాంట్లో మనకు నీళ్ళు అంటే ఎమోషన్ ఉండే. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితేనేది, మీ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ అయితేనేది కూడా ఇప్పటికీ ఆల్రెడీ టెండర్ కూడా పూర్తయిన సందర్భం ఉండే. ఎందుకు మరి దీన్ని పూర్తి చేస్తలేదు మీ నల్లమల పులి?
ఎందుకంటే ఇంకా అంత అవగాహన మనకు లేదు సార్, అంత అవగాహన మనకు లేదు. రైట్. ఎట్లా మరి మీ స్థానికంగా ఇట్లా ఉన్నటువంటి నాయకత్వం బీఆర్ఎస్ నుంచి పార్టీ బీజేపీలో చేరుతుంది మరి, దాని ఎట్లా చూస్తారు? ఇంకా దాన్ని చూసేది ఏం లేదు, ఒకరు పోయిరు అని చెప్పి ఎవరు అది చేయరు, మళ్ళీ వస్తూనే ఉంటారు అయితేనే ఉంటారు. ఆయన కూడా ఇంకా ఫస్ట్ నుంచి ఏం లేడు, మధ్యలో వచ్చిన వ్యక్తే కదా, మధ్యలోనే పోతాడు. కేసీఆర్ అనేటోడు ఒక్కడు ఉంటే చాలు, ఆయన చూసుకుంటాడు అన్ని.